నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మనం 2 పార్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ది ఫార్ములా కాన్సెప్ట్ అనమాట. ఫార్ములా కాన్సెప్ట్. సెకండ్ది అలిగేషన్ టెక్నిక్ అనమాట. అలిగేషన్ టెక్నిక్ అంటే ఫార్ములా మెథడ్ అంటే ఏంటి అంటే ప్రైస్ ఇచ్చి ప్రాఫిట్ ఫార్ములా అనమాట. ఇదేంటి నేను క్లాస్ అవుతున్న కొద్ది చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అలిగేషన్ టెక్నిక్ అనమాట. అంటే అలిగేషన్ టెక్నిక్స్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఏ సంవత్సరం మనం ఉపయోగించాలో కూడా మీకు చెప్తా. సో ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే ముందుగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మొత్తం 1 నుంచి 6 పార్ట్స్ అన్ని చూసిన తర్వాత ఈ పార్ట్ చూడండి. అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ర్యాండమ్గా ఇది మీకు చూస్తే అసలు మీకు ఏం అర్థం కాదు. సో అండ్ ఎవరైనా మన ఛానల్ని ఈ పీడిఎఫ్ తాలూకా లింక్ కావాలన్నా లేదా మెటీరియల్ కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నేను దాంట్లో ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మన ఛానల్లో ఆల్రెడీ పర్సంటేజ్ పార్ట్ వైజ్ క్లాస్ అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ మెటీరియల్ కూడా తెలుగులో ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేనేమంటానంటే ఫస్ట్ పర్సంటేజ్ క్లాస్లని చూసిన తర్వాతే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ క్లాస్ చూడండి. అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీరు అన్ని పార్ట్స్ చూడాలని లేకపోతే నేను డైరెక్ట్గా ఒక పెద్ద మ్యారథాన్ క్లాస్ అప్లోడ్ చేశాను. లైక్ తెలుగు కమ్యూనిటీలోన 8 అవర్స్ క్లాస్ పర్సంటేజ్లో లేదు. అది కూడా నేను ప్రొవైడ్ చేసింది కాబట్టి ప్లీజ్ అది చెక్ చేసిన తర్వాత ఈ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఓకే, మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటి ప్రైస్ అండ్ ప్రాఫిట్ ఫార్ములా. ప్రైస్ అండ్ ప్రాఫిట్ ఫార్ములా అంటే ఏంటంటే ఇక్కడ రాసుకుని కూడా చూపెట్టాను. ఫస్ట్ ఇది మనీ అనమాట. ఇది మనీ. ప్రైస్ అనమాట. ప్రైస్. ఇది క్వాంటిటీ. క్యూ అంటే క్వాంటిటీ. ఇది క్వాంటిటీ 2 అనమాట. అంటే క్వశ్చన్ ఎలాగ వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 రూపాయలకి 4 పెన్నులు కొన్నాను. 4 పెన్నులు కొంటే చూడండి ఎలాగంటే ఇది ఓకే చూడండి 3 రూపాయలవి 3 రూపాయల పెన్నులు 3 రూపాయల పెన్నులు ఒక్కొక్క పెన్ను 3 రూపాయలు. అలాంటివి 5 పెన్నులు అమ్మితే నాకు ఒక 400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. లేదా 30% ప్రాఫిట్ వచ్చింది. అలాంటిది 5 రూపీస్ పెన్స్ ఎన్ని పెన్నులు అమ్మితే నాకు 40 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది లేదా 60 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అనమాట. అంటే చుట్టూ వీటికి తిరుగుతాయి అనమాట. ప్రైస్ ఇస్తాడు లేదా క్వాంటిటీ ఇస్తాడు, ప్రాఫిట్ కనుక్కోమంటాడు. లేకపోతే ప్రాఫిట్ ఇస్తాడు అంటే చూడండి మీకు ఇలా వేసి చూపిస్తాను ఇక్కడ. అంటే త్రీ క్వాంటిటీస్ ఇస్తాడు అనమాట. అంటే త్రీ ఏరియాస్ ఇస్తాడు అనమాట. చూడండి మీకు ఇక్కడ వేస్తాను. ప్రైస్, క్వాంటిటీ, ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఈ మూడు రిలేషన్షిప్ ఇచ్చినప్పుడు మీరు లైక్ కింద ఇచ్చాను కదా ఈ ఫార్ములా మీరు ఉపయోగించాలన్నమాట. ఈ ఫార్ములా ఉపయోగిస్తే మీకు చేయగలరు అనమాట. ఎప్పుడు ఉపయోగిస్తారు ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఇచ్చి క్వాంటిటీ ఇచ్చి ప్రాఫిట్ ఇవ్వకపోయినా, లేదా ప్రైస్ ఇచ్చి క్వాంటిటీ ఇవ్వకుండా ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చినా, ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చి క్వాంటిటీ ఇచ్చినా ఇది లేకపోయినా అంటే ప్రైస్ ఇవ్వకపోయినా. సో అంటే మనకి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ప్రైస్ ఇస్తాడు, క్వాంటిటీ ఇస్తాడు, ఇది ఇవ్వడం అనమాట. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ ఇస్తాడు, క్వాంటిటీ ఇస్తే ప్రైస్ ఇవ్వడం అనమాట. కొన్నిసార్లు క్వాంటిటీ ఇస్తాడు, ప్రాఫిట్ అండ్ లాస్ ఇస్తే ప్రైస్ ఇవ్వడం అనమాట. సో అలాంటి టైంలో మనం ఈ ఫార్ములా ఉపయోగించుకొని మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఇది జస్ట్ 10 to 20 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అనమాట ఈ ఫార్ములా ఉపయోగించుకొని. సో క్వశ్చన్స్ ఎలాగో మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ చూడండి. బై సెల్లింగ్ 90 బాల్ పెన్స్ ఫర్ 160 రూపీస్ ఏ పర్సన్ లూజెస్ 20%. ద నెంబర్ ఆఫ్ బాల్ పెన్స్ విచ్ షుడ్ హీ బీ సోల్డ్ ఫర్ 96, సో హీ హ్యాస్ టు ప్రాఫిట్ ఆఫ్ 20%. చూడండి మనకి ఫస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టీచర్ చూసుకుందాం. ఫస్ట్ మీకేం చెప్పాను, ప్రైస్ 1, క్వాంటిటీ 1, ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్. నెక్స్ట్ ప్రైస్ 2, క్వాంటిటీ 2, ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్. ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏం చేశాడంటే 90 బాల్ పెన్స్ అమ్మేశాడు అనమాట. 90 బాల్ పెన్స్ అమ్మేశాడు. అంటే 90 బాల్ పెన్స్ అమ్మేశాడు. అమ్మితే ఎంతకు అమ్మాడు? ఒక్కొక్కటి 160 రూపీస్కి అమ్మేశాడు. 90 బాల్ పెన్స్ 160 రూపీస్కి అమ్మేశాడు. అప్పుడు అతనికి ఎంత వచ్చింది? లాస్ వచ్చిందంట. లాస్ అంటే 20% లాస్ వచ్చింది. 20% లాస్ వచ్చింది. అదే అతను ఏం చేశాడు, అదే నెంబర్ బాల్ పెన్స్ 96 రూపీస్ అమ్మాడు అనమాట. 96 రూపీస్ అమ్మాలన్నమాట. ఎలాంటివి ఎన్ని అమ్మాలి? ఎన్ని అమ్మితే అతనికి 20% ప్రాఫిట్ వస్తుందంట. 20% ప్రాఫిట్ వస్తుందంట. సో చూడండి ఇదే ఫార్ములా అప్లై చేసుకుందాం. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఎప్పుడు డబ్బులు అనేది ఎప్పుడు ఫస్ట్ వస్తాయి అనమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ ఎప్పుడు మనకి డబ్బులు వస్తాయి. డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డబ్బులు ఉంటాయి కదా, మనం ఏదైనా ఆర్టికల్స్ కొనగలం. సో ఎప్పుడైనా మనకి ఫార్ములాలో అంటే మర్చిపోతే ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రైస్ అనమాట. ప్రైస్ అనేది ఎప్పుడైనా ఫస్ట్ వస్తుంది, డబ్బులు ఫస్ట్ వస్తుంది. సో నేను ఫస్ట్ ప్రైస్ ఎంత? 160. ఫస్ట్ ప్రైస్ 160 బై నెక్స్ట్
క్వాంటిటీ వేసుకుంటాం. నెక్స్ట్ 100కి లాస్ వస్తే మైనస్ చేస్తాం, ప్రాఫిట్ వస్తే ప్లస్ చేస్తాం. మనకు లాస్ వచ్చింది కదా, 20 లాస్ వచ్చింది అంటే 100 - 20 అంటే ఎంత 80 అనమాట. ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది మనకి, ప్రైస్ ఇచ్చాడు, ప్రైస్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సెకండ్ ప్రైస్ ఇది. నెక్స్ట్ క్వాంటిటీ, మన క్వాంటిటీ ఎంతో తెలియదు కదా, మనకి ప్రాఫిట్ రావాలి. అంటే ప్రాఫిట్ రావాలంటే 100 + 20 అంటే 120 రావాలి. 120 రావాలి. ఇప్పుడు చూడండి, ఇది మీరు సాల్వ్ చేసుకోండి. 81 జా 82 జా కదా, 21 జా 240, 8 జా. నెక్స్ట్ చూడండి 12 4 జా 12 10 జా. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత వచ్చింది ఇక్కడ, x = 36 అనమాట. 4 నుంచి 36 ఆన్సర్. సింపుల్గా వచ్చింది. అంటే నేను సాల్వ్ చేయడం కోసం ఇంతసేపు పడుతుంది, అంటే అందరికీ అర్థమయ్యేలా సాల్వ్ చేస్తున్నాను. మీకు చాలా బాగా వస్తుంది అనమాట. జస్ట్ ఈ ఒక్క ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక్క ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ బాట్ 7 apples for 3 rupees. At what price he should sell 100 apples to get profit of 33%? మనకి ఏం టీచర్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు మనం వేసుకుందాం అలాగా. ప్రైస్ 1, ప్రైస్ 2, నెక్స్ట్ క్వాంటిటీ 1, క్వాంటిటీ 2, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. 7 యాపిల్ కొన్నాడు అనమాట. 7 యాపిల్స్ కొన్నాడు. ఎంత కొన్నాడు, 3 rupees కొన్నాడు. అయితే ఎంతకి చూడండి ఇక్కడ చూడండి. అట్ వాట్ ప్రైస్ హీ షుడ్ సెల్ 100 apples టు గెట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 33%. చూడండి 100 యాపిల్స్ అమ్మాలి. ఎంతకు అమ్మాలి అప్పుడు మనకి 33% ప్రాఫిట్ వస్తుంది అనమాట. 33% ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు అనొచ్చు, బ్రో మనకి నువ్వేం చెప్పావు అంటే ఇక్కడ మిగిలిపోయింది కదా బ్రో ప్రాఫిట్ అండ్ లాస్, ఇక్కడ మనం ఏం వేసుకోవాలని చెప్పి. ఇక్కడ మనం ఏం వేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమి ఇవ్వలేదు అనుకోండి, అంటే ప్రాఫిట్ అండ్ లాస్లోనా వాడేమి ఇవ్వలేదు అనుకోండి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 7 rupees అంటే చూడండి ఇక్కడ 7 apples 3 rupees కొన్నాడు. సో వాడికి ప్రాఫిట్ రాలేదు, అంటే ప్రాఫిట్ ఇవ్వలేదు, లాస్ కూడా ఇవ్వలేదు. దాని అర్థం ఏంటి అంటే ఏం జరగలేదు కాబట్టి మనం 0 వేసుకుంటాం అనమాట. మనం 0 ఇలాంటి టైంలో మనం 0 వేసుకుంటాం. సో చూడండి ప్రైస్ ఎప్పుడు 3 వస్తుంది, మనకి 3 వస్తుంది బై 7 ఇంటూ 7 కదా, ఇంటూ 100 + 0 ఈక్వల్స్ టు మనకి ఎంత ప్రైస్ కావాలి, x బై క్వాంటిటీ 100 రావాలి. 100 ఇంటూ 33% ప్రాఫిట్ రావాలి, అంటే 133 రావాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్యాన్సిల్ అవుతుందో చూడండి ఒకసారి. ఈ 100 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 100 + 0 అంటే 100 కదా, సో 100 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి 7 1 జా 7, నెక్స్ట్ 6 + 7 = 63. 19th x = 19th 57 ఆన్సర్ వస్తుంది చూడండి. సింపుల్ అనమాట. ఎప్పుడైనా ప్రాఫిట్ అండ్ లాస్ ఇవ్వకపోతే మీరు నార్మల్గా 0 తీసుకుంటారు అనమాట. లైక్ ఏమీ మనకు ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు, దాని అర్థం 0 వచ్చినట్టుగా అనమాట. సో మనం 0 తీసుకుంటాం అంతే, అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, అంటే నేను క్వశ్చన్స్ పెరుగుతున్న కొద్దీ డిఫికల్ట్ లెవెల్ పెరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, బై సెల్లింగ్ 3 dozens oranges for 405 rupees, a trader loses 25%. How many oranges should he sell for 288 if he needs to earn a profit of 20% in that transaction? క్వశ్చన్ అడిగాడు, ఒక సెల్లర్ అన్నాడట. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అన్నాడు. రాజు ఏం చేశాడు, 3 డజన్లు ఆరెంజ్లు, అంటే 3 డజన్ ఆరెంజ్ పళ్ళు 405 రూపాయలు కొన్నాడు అనమాట. కొన్నప్పుడు అతనికి రాజుకి ఏమైందంట, 25% లాస్ వచ్చిందనమాట. సో ఏం చేయాలి, రాజు ఎన్ని ఆరెంజ్లు అమ్మాలి, ఎంతకి 288 రూపీస్కి అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది అడుగుతాడు అనమాట. అంటే ఎన్ని ఆరెంజ్లు అమ్మితే అతడికి 20 ప్రైస్లో వస్తుంది. మొత్తం 288 అమ్మాలన్నమాట. చూడండి మనం అదే వేసుకుందాం. ఫస్ట్ ప్రైస్ ఎంత 405 రూపీస్కి 3 డజన్లు కొన్నాడు. 3 డజన్లు ఆరెంజ్లు. సో ఒక లాస్ వచ్చింది, అంటే లాస్ ఎంత 100 కదా, 100లో 25% లాస్ వస్తే ఎంత లాస్ వచ్చినట్టుగా 75% వచ్చినట్టుగా. 75% వచ్చినట్టుగా. మనం దానికి ఏనికి ఈక్వల్ చేయాలి, మనకి ప్రైస్ ఇచ్చాడు 288. చూడండి క్యాన్సిల్ చేస్తాను, 280 ఇచ్చాడు. మనకి ఎన్ని డజన్లు అమ్మాలో మనకు తెలియదు. సో ఎన్ని డజన్లు అమ్మాలో మనకు తెలియదు. చూడండి నెక్స్ట్ హౌ మెనీ ఆరెంజెస్ అన్నాడు కదా. సో మనం ఏం చేద్దామంటే ఈ ఆరెంజ్లు 3 డజన్లు అన్నాడు కదా. సో 3 డజన్స్ కూడా మనం లైక్ నెంబర్లు వేసుకుందాం. 1 డజన్ అంతా 12 కదా, 3 డజన్ అంటే అంత 36 అవుతుంది అనమాట. ఎందుకంటే ఎందుకు మనం 36 వేసుకున్నామంటే మనకి ఆరెంజెస్ నెంబర్ అడిగాడు అనమాట. అంటే ఎన్ని ఆరెంజ్లు నెంబర్ అడిగాడు.
నెంబర్ అడిగినప్పుడు మనం నెంబర్కి ఈక్వల్ చేసుకుంటాం అన్నమాట. ఒక డజన్ అడిగాడు అనుకోండి, అప్పుడు 3 వేసుకుంటాము. మనకి ఎన్ని డజన్లు కావాలంటే. కానీ సెపరేట్గా ఇండివిజువల్గా అడిగాడు కాబట్టి మనం ఇండివిజువల్ ఆరెంజెస్ వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఒక ప్రాఫిట్ రావాలంటే 120% ప్రాఫిట్ రావాలన్నమాట. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ అవుతుంది చూడండి. 12 10 12 3 నెక్స్ట్ 3 1 3 1 3 3 3 9 3 5 15. నెక్స్ట్ 75 టేబుల్తో 135 కట్ అవుతుందా? 75 5 5 5 25 5 7 35 36 37 అవుతుంది. అంటే అవ్వడం లేదు. 15 టేబుల్తో కట్ అవుతుంది చూడండి. 15 5 15 9. నెక్స్ట్ చూడండి, 9 1 9 3 27 9 2 18. ఇక్కడ ఇప్పుడు చూడండి, 5 1 5 2 అంటే 2 1 2 16. అంటే ఎక్స్ ఎంత వస్తుంది? 16 వస్తుంది అనమాట. ఎంత వస్తుంది? ఎక్స్ 16 అంటే 16 ఆరెంజెస్ అమ్మాలన్నమాట. రాజు అనే వ్యక్తి 16 ఆరెంజెస్ అమ్మితే ఎంతకి? 280కి అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది అనమాట. అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, బై సెల్లింగ్ 32 ఆరెంజెస్ ఇన్ 1 రూపీ a man loses 40%. How many for 1 rupee he should sell in order to gain 20%? సేమ్ ఏం లేదు, ఫార్ములా వేసుకుని వెళ్ళిపోవడమే. 32 ఆరెంజెస్ అనమాట. 1 రూపీకి 32 ఆరెంజెస్ అనమాట. లాస్ వచ్చిందంట, 40% లాస్ వచ్చిందంట. అంటే ఎంత కొన్నట్టుగా? 60% కొన్నట్టుగా. నెక్స్ట్ మళ్ళీ 1 రూపీకే ఎన్ని అమ్మాలి? అప్పుడు మనకి గెయిన్ రావాలి, అంటే 120% గెయిన్ రావాలి. చూడండి, 61 62. నెక్స్ట్ 2 1 2 16. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది? 16 వచ్చిందనమాట. అంటే 16 ఆరెంజ్లు అమ్మాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ సెల్లింగ్ 4 ఆర్టికల్స్ ఫర్ 1 ఏ పర్సన్, అంటే 1 రూపీ అనమాట. ఇది ఏ పర్సన్ ఇంకర్డ్ ఏ లాస్ ఆఫ్ 4%. ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ 3 ఆర్టికల్స్ ఫర్ వన్ హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ వుడ్ బి. ఇందులో ఏంటి ఇచ్చాడు? ప్రాఫిట్ పర్సెంటేజ్ కొనుక్కోమన్నాడు. ఫస్ట్ ఏంటంటే రూపాయి కొన్నాడు అనమాట. రూపాయికి 4 ఆర్టికల్స్ కొన్నాడు. అంటే లాస్ వచ్చిందనమాట. 4% లాస్ వచ్చిందంటే ఎంత వచ్చినట్టుగా? 100 - 4 అంటే ఎంత? 96 వచ్చినట్టుగా. 3 ఆర్టికల్స్ అమ్మాడంట. మళ్ళీ ఎంత? 1 రూపీకే. అప్పుడు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా కనుక్కోవాలి. అప్పుడు చూడండి, ఇదేం చేస్తారు? మనకి ప్రాఫిట్ అన్నాడు కదా, కాబట్టి అవుతుంది 100 ప్లస్ గెయిన్ వస్తుంది. గెయిన్ పర్సెంట్ వస్తుంది అనమాట. మనం ఈ గెయిన్ పర్సెంటేజ్ కనుక్కోవాలన్నమాట. మనం ఏం కనుక్కోవాలి? ఈ గెయిన్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ అనమాట. చూడండి, 3 1 3 32 అంటే ఎంత వస్తుంది? 32 2 ఎంత? 6 కాదు, చూడండి, 32 × 4 4 3 12 కదా. సో చూడండి, అంటే ఎంత వచ్చాడు అక్కడ మొత్తం? 100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు 128 వచ్చింది కదా. సో 100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు 120. మీరు కంపేర్ చేసిన అవుద్ది, లేదా గెయిన్ పర్సెంట్ కావాలంటే 128 - 100 చేస్తే 28% వస్తుంది. 28% వస్తుంది. అంతే అనమాట, ఇంకేం లేదు. జస్ట్ ఈ ఫార్ములాలో మీరు వేసుకుని అప్లై చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్ సెల్లింగ్ 70 ఆర్టికల్స్ ఫర్ 160 ఏ పర్సన్ ఇంకర్డ్ ఏ లాస్ ఆఫ్ 20%. హౌ మెనీ ఆర్టికల్స్ హీ షుడ్ సెల్ ఫర్ 96 టు ఎర్న్ ఏ ప్రాఫిట్ 20%. ఈ క్వశ్చన్ మీరు చేయగలరనుకుంటా. సో హోంవర్క్ అనమాట. సో ఇదేం చేస్తారంటే కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి అనమాట. మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేసేటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. లైక్ నాకు కూడా కాన్సెప్ట్స్ నాకు అర్థమవుతుంది అనమాట. సో దానివల్ల నాకు మోటివేషన్ వస్తుంది మరిన్ని క్లాసులు చెప్పడం కోసం. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను వీలు చూసుకొని దానికి డౌట్స్ని నేను షార్ట్స్ రూపంలోనే నేను మీకు ఆన్సర్ చేస్తాను. అంటే పర్సంటేజ్లో చాలామంది అడిగిన డౌట్స్ కూడా నేను మన యూట్యూబ్ షార్ట్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు అందరూ చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారు అనమాట. అంటే 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదన్నమాట. నాది కొత్త ఛానల్. మీరంటే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే నాకు మరిన్ని వీడియోస్ చేయడం కోసం నాకు మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, లేదా ఇంకేమైనా టిప్స్, నాకు ఏమైనా ఇంకా ఎలాగ చెప్తే బాగుంటుంది అని మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, లేదా టెలిగ్రామ్లో నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, బై సెల్లింగ్ 18 టేబుల్ ఫ్యాన్స్ ఫర్ 11,664 a man incurs a loss of 10%. How many fans should he be sell for 17,424 to earn a profit of 10%? చూడండి, ఏం లేదు, 18 టేబుల్ ఫ్యాన్లు అంట, లాస్ వచ్చిందంట 10% లాస్, అంటే 90%కి
నెక్స్ట్ ఎంత కొన్నాడు? 11,664 కొన్నాడు. 11,664 నీట్గా రాసింది చూడండి. 11,664 కొన్నాడు. ఎంతకి క్లోత్ అంట? హౌ మెనీ ఫ్యాన్స్ అంటే క్వాంటిటీ కనుక్కోవాలి. ఎంతకి? 17,424. 17,424. టు ఎర్న్ ఏ 10% ప్రాఫిట్ అంటే 110 అనమాట. చూడండి ఇప్పుడు మీరు సింప్లిఫికేషన్ బట్టి ఉంటుంది అనమాట. ఇది చూడండి 11 టేబుల్తో ఇది డివిజిబుల్ అవుతుంది అనమాట. ఎలా చెప్పాను? 11 టేబుల్ డివిజిబుల్ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈవెన్ ప్లస్ ఆడ్ ప్లస్ ఈక్వల్స్ టు 0 లేదా 11 మల్టిపుల్ రావాలి. చూడండి ఇక్కడ ఇది ఆడ్ ప్లస్ అంటే 9 వచ్చింది. 4 + 4 9. 7 + 2 అయితే 9 వచ్చింది. అంటే ఇది 11తో డివిజిబుల్ అయినట్టుగా. ఇది ఎలాగ అవుతుందో చూడండి. 4 + 6 ఎంత? 10. 10 + 1 11. 11 - 7 ఇది అవడం లేదు. ఇదేంటి అవడం లేదనమాట. 11,664 అనేది అవడం లేదు. సో ఇది వదిలేయండి. ఇప్పుడు ఇది అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 11 10 జా 11 10 జా. నెక్స్ట్ చూడండి ఇది ఎంత క్యాన్సిల్ అవుతుందో. 11 1 జా 11. కాబట్టి అప్పుడంతా 6 మిగులుతుంది. 64 కదా. సో 11 5 జా 55. 55 అయితే 14లో 9 కట్ చేస్తే 9 వస్తుంది. 92 11 8 జా 88. 88 కదా. అప్పుడు 11 4 జా అనమాట. 11 4 జా 44. చూడండి మీకు ఇలాగ అర్థం కాకపోతే ఇలాగ వేస్తుంది చూడండి. 11 4 జా 44. 11 8 జా 88 + 4 92. 11 5 జా 55 + 9 64. 11 1 జా 11 17. చూడండి 17 42 వచ్చింది. 17,424 వచ్చిందా లేదా? సో ఇది నేను చాలా ఫాస్ట్గా అప్రాక్సిమేషన్ టెక్నిక్ ఉపయోగించుకొని నేను క్యాన్సిల్ చేసాను అనమాట. నెక్స్ట్ చూడండి 11 10 జా 10 1 జా 10 9 జా కదా. నెక్స్ట్ చూడండి ఇంకే టేబుల్ కట్ అవుతుంది. ఈ 6 + 6 12 కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ఒక ట్రిక్ చెప్తా. 18 9 జా ఎంత? 18 రాసుకుందాం. నేను ఇక్కడ వేసుకుందాం. ఈ 1584 ఉంది కదా, ఇది ఇటు పక్క తెచ్చుకుందాం. 1584 తెచ్చుకుందాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 1/x అవుతుంది. 1/x అవుతుంది. సో దీన్ని డిజిటల్ సమ్ ఉపయోగించుకొని చేస్తాను అనమాట. డిజిటల్ సమ్ ఉపయోగించుకొని చేస్తాను. చూడండి ఎలా చేస్తాను చూడండి. మీకేం చెప్పాను? ఎప్పుడైనా మధ్యన ఒక నెంబర్ 9తో డివిజిబుల్ అయిందంటే చూడండి, మీకు కిందటి క్లాస్లో కూడా నేను డివిజిబుల్ రూల్స్ డిజిటల్ సమ్ అనేది ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇందులో మరి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. చూడండి డిజిటల్ సమ్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనమాట. సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి మనం లెక్కించుకోవాలన్నమాట. చూడండి ఒకసారి మనం ఏం చేద్దామంటే అన్ని డిజిట్స్ తాలూకా సమ్ చేద్దాం. చూడండి ఫస్ట్ డినామినేటర్స్ అనే సమ్ చేద్దాం. చూడండి అప్పుడు ఎంత అవుతుంది? 6 + 6 + 1 + 1 + 4 అనమాట. ఈ మొత్తం సమ్ చేస్తే ఎంత అవుతుంది? 12 + 1 13 12 13 14 కదా. 14 + 4 18. 18 అంటే 18 + 1 9 వస్తుంది అనమాట. 9 వస్తుంది. ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది అనమాట. దీన్ని 9 వచ్చింది. 9 వస్తే మరి మీరు అంటే అవసరం లేదనమాట. 9 వచ్చినా మనకి అవసరం లేదు. సో మనం ఏం చేస్తాం? దీన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇంకా డిజిటల్ సమ్ అంటే మనకి ఇక్కడ వర్కౌట్ అవుద్ది అనమాట. సో ఏం చేస్తారు? 9 అనేది క్యాన్సిల్ చేయండి. ఎక్కడెక్కడ 9 వస్తుందో 9 వస్తుంది. ఇది కూడా 9తో క్యాన్సిల్ అవుతుంది. 8 + 1 9, 4 + 1 9. సో మీద కూడా మొత్తం 9 అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డిజిటల్ సమ్ వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇప్పుడు మనం నార్మల్గా కన్వెన్షన్ వేలోన మనం క్యాన్సిల్ చేసుకోవడమే. (1584 × 9 × 18/100 16 80 11664 అనమాట. 11664 అంటే డిజిటల్ సమ్ అనేది కొన్ని కేసులే అంటే కొన్ని కేసెస్లో అర్థం అంటే మ్యాక్సిమం కేసులోనే యూజ్ అవుతుంది. బట్ ఇలాంటి కొన్ని రేర్ కండిషన్స్లో అయితే మనం చేయడానికి జరగదు అనమాట. సో చూద్దాం ఇప్పుడు 18 9 ఎంత? 162 కదా. చూడండి 162 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేద్దాం చూద్దాం మనం ఒకసారి దగ్గరగా. ఎంత క్యాన్సిల్ అవుతుంది? 162 కదా. ఇక్కడ 2 ఉంది అంటే ఇక్కడ 2 రావాలన్నమాట. సో ఎన్ని టైమ్స్? 6 టైమ్స్ చేసామనుకోండి. 16 6 ఎంత? 96 వస్తుంది. 96 వస్తుంది కదా. అంటే 96 దగ్గరలో లేదు. సో 16 7 జా ఇక్కడ 16 7 జా పెట్టామనుకో
16 7 పెట్టామనుకో అప్పుడు ఎంత అవుతుంది? 16 7 112 112 అంటే దగ్గర ఇది వస్తుంది అనమాట. 16 8 ఎంత అవుతుంది? 128 అవుతుంది అనమాట. 16 8 ఎంత అవుతుంది? 128 అవుతుంది. సో ఏం చేస్తావు? దగ్గర ఆన్సర్ 72 అవుతూ ఉండాలన్నమాట. సో అప్రాక్సిమేషన్గా నేను అనుకుంటాను ఇది 72 టైమ్స్తో కట్ అవుతుంది అనుకోని. 72 టైమ్స్తో కట్ అవుతుంది అనుకుంటున్నాను. నేను అనుకుంది కరెక్ట్గా రాంగో మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఒకసారి. 11664/162 చూడండి 72 వచ్చింది. 72 వచ్చింది. అంటే నా అప్రాక్సిమేషన్గా నేను అనుకుంది కరెక్ట్ అయింది అనమాట. అంటే ఇది అక్యురేట్ కాదు, బట్ అంటే ప్రాక్టీస్ ద్వారా మీకు అర్థమైపోతుంది అనమాట అప్రాక్సిమేషన్గా ఏమొస్తుంది అనుకోని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1001 ఉంది బై ఇక్కడ 10 వేసుకున్నారు అనుకోండి, ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? దగ్గర 100 టైమ్స్ కట్ అంటే 10 టైమ్స్ కట్ అవుతుంది అనుకొని చెప్తారనమాట. అంటే 1000 టైమ్స్ దగ్గర అంటే 100 into 1000 వస్తుంది కదా. సో దగ్గర మీకు 100 టైమ్స్ కట్ అవుతుంది. ఎలాగా మీరు అనుకున్నారు? అప్రాక్సిమేషన్ టెక్నిక్ ఉపయోగించారనమాట. అంటే అప్రాక్సిమేషన్గా అనుకుంటారనమాట. అంటే ఇక 1001 ఉంది కాబట్టి 1000 10 into 1001 చేస్తే రాకపోవచ్చు, 1010 వస్తుంది. అదే 1000 చేస్తే 100 చేస్తే కరెక్ట్ వాల్యూ కాకపోయినా ఆ దగ్గరలో వస్తుంది అనుకొని మీరు అనుకోవాలన్నమాట, అజ్యూమ్ చేయాలన్నమాట. అజ్యూమ్ చేసుకుంటూ మీరు క్యాలిక్యులేషన్ సాల్వ్ చేయాలి. నేను చూడండి ఇప్పుడు అలాగే చేశాను. 162 నెంబర్ అనేది 72 టైమ్స్ కట్ అవుతుందని అజ్యూమ్ చేశాను. ఎందుకు? యూనిట్ డిజిట్ ద్వారా 2 ఉంది కాబట్టి మనకి 4 రావాలంటే ఇంటూ 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. సో అలా చేశాను అనమాట. ఇక్కడ కూడా చూడండి మనకి 2 ఉంది. సో ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి? 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఆప్షన్లో చూడండి ఒకసారి. ఇక్కడ ఆప్షన్లోన యూనిట్ డిజిట్లో ఏముంది? లాస్ట్లో 2 ఉంది. 2 ఉంది కదా. సో 2 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 0 ఉంది. అంటే ఇది అవుద్ది అనమాట. అంటే నేనేం చేశానంటే చూడండి, లైక్ మొత్తం కాన్సెప్ట్ అనేది నేను అప్రాక్సిమేషన్తో టెక్నిక్ ఉపయోగించుకొని నేను చేశాను అనమాట. మొత్తం నేను డీటెయిల్గా నేను చేయలేదు. దీన్నే నేను ఎగ్జామ్ ఎలా సాల్వ్ చేస్తాను చూడండి ఒకసారి. 4 9 36 కదా. 6 ఉంది కాబట్టి 6 వచ్చింది. 36లో 6 ఉంది. 6 8 48 వచ్చింది. కాబట్టి కింద అంత ఉంది? 4 ఉంది. అంటే ఎన్ని టైమ్స్ కట్ అవ్వలేదు? 4 అనేది 2 టైమ్స్తో కట్ అవ్వాలి కదా. 2 టైమ్స్తో కట్ అవ్వాలి. కానీ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? ఇక్కడ 3 ఇచ్చాడు. 3 టైమ్స్ ఇచ్చాడు. అంటే 3 టైమ్స్ కట్ అవుతుంది. 8 ఇచ్చాడు. 8 టైమ్స్ కట్ అవుతుంది. 0 టైమ్స్ కట్ అవుతుంది. 2తో కట్ అవుతుంది. నేనైతే ఎగ్జామ్ ఉంటే ఇలా ఆలోచిస్తాను అనమాట. సో మీరు కూడా ఇలా ట్రిక్స్ ఉపయోగించాలన్నమాట. మీరు కూడా 184 into 7 into 18 ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసి కూర్చోకండి. జస్ట్ యూనిట్ మీకు ముందు కూడా చెప్పాను, 4 గోల్డెన్ రూల్స్ ఉంటాయన్నమాట. 4 గోల్డెన్ రూల్స్. ఫస్ట్ది యూనిట్ డిజిట్, నెక్స్ట్ది అప్రాక్సిమేషన్, అంతత డిజిటల్ సమ్, అంతత క్యాలిక్యులేషన్. ఈ మొత్తం చేయాలి. కానీ క్యాలిక్యులేషన్ కూడా దాని మీద క్యాలిక్యులేషన్ ఈ 3 ఉన్నాయని చెప్పి క్యాలిక్యులేషన్ నెగ్లెక్ట్ చేయకండి. క్యాలిక్యులేషన్ కూడా ఫాస్ట్గా చేయడం కోసం ట్రై చేయండి. చూడండి ఇక్కడతో మనకు టైప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైప్ అనమాట. యాలిగేషన్ టైప్. ఈ యాలిగేషన్ టైప్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు పర్సంటేజ్ క్లాస్లో కూడా చెప్పాను. సేమ్ అందులో అనమాట. పర్సంటేజ్ క్లాస్లో ఏం చెప్పాను? ఎక్స్పెండిచరు నెక్స్ట్ సేవింగ్స్, ఇన్కమ్, వాళ్ళ తలకి రేషియో 1 రేషియో 2 అని చెప్పాను. ఈ ఫ్రేమ్వర్క్ దేనికి? యాలిగేషన్ టైప్కి. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్కి ఫ్రేమ్వర్క్ ఏంటంటే చూడండి, ఇక్కడ క్వాంటిటీ 1 తాలూకా ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ క్వాంటిటీ 2 తాలూకా ప్రాఫిట్ అండ్ లాస్, ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ బై రేషియో అనమాట. క్వాంటిటీ 1 తాలూకా రేషియో, క్వాంటిటీ 2 తాలూకా రేషియో అనమాట. ఏంటిది? ఇన్కమ్ లేదా వాల్యూ. అర్థమవుతుందా? ఇది ఫార్ములా అనమాట. అంటే ఫార్ములా అంటే ఫ్రేమ్వర్క్ అనమాట. ఇలాగ మీరు ఫ్రేమ్వర్క్ వేసుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. చూడండి ఫస్ట్ క్వశ్చన్ నేను చేస్తాను చూడండి. ఏ షాప్ కీపర్ హ్యాస్ 2220 kgs ఆఫ్ రైస్ అనమాట. ఒక షాప్ కీపర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాలాజీ ఉన్నాడు. బాలాజీ అనే రైస్ కొట్టోడికి అంటే 2220 kg రైస్ ఉంటుందన్నమాట వాడి దగ్గర. ఏం చేశాడు? ఒక పార్ట్ని 20% ప్రాఫిట్కి అమ్మేశాడు. అంటే క్వాంటిటీ 1 అంతకి 20% ప్రాఫిట్కి అమ్మేశాడు. 20% ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్. అండ్ ద రెస్టెడ్ 12% ప్రాఫిట్. అంటే ఒక పార్ట్ ఏ అనే క్వాంటిటీని 20% ప్రాఫిట్కి అమ్మాడు. బి అనే ఇంకో క్వాంటిటీని 12% ప్రాఫిట్కి అమ్మాడు. ఓవరాల్గా ఎంత వచ్చిందంటే అతనికి ఓవరాల్గా 18% ప్రాఫిట్ వచ్చింది అనమాట. 18% ప్రాఫిట్ వచ్చింది. దెన్ ది క్వాంటిటీ సోల్డ్ ఆఫ్ ది 12% ప్రాఫిట్ ఈస్, అంటే 12% ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ అమ్మిన రైస్ని ఎంతకు అమ్మాడు అని అడుగుతున్నాడు అనమాట. ఎంతకు అమ్మాడు అని అడుగుతున్నాడు.
ఎంత అంటే ఎన్ని కేజీలు కమ్మిడని అడుగుతున్నాడు, క్వాంటిటీ అడిగాడు, ఎన్ని కేజీలు కమ్మిడని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, అలిగేషన్ ఉపయోగించండి. మీకు ఏం చెప్పాను, పెద్ద నెంబర్ చిన్న నెంబర్ మైనస్ చేయాలి. 20 - 18 అంటే ఎంత 2 వచ్చింది. నెక్స్ట్ పెద్ద నెంబర్ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ మైనస్ చేయాలి. 18 - 12 అంటే 6 వచ్చింది. అంటే 2 1 2 3 అంటే ఏం చేశాడు అంటే ఏ అనే బ్యాగు ఇలా చూడండి 3:1 వచ్చింది కదా. 3:1 ఏంటంటే మొత్తం 2200 కేజీస్ ఉందా, మొత్తం 2220 కేజీస్ ఉందా. ఈ 2220 కేజీస్ ఏ అనే క్వాంటిటీలో 3 పార్ట్స్ ఉందన్నమాట. అంటే దీంట్లో 3 పార్ట్స్ అనేది అంటే 2220లో 3 పార్ట్స్ అనేది ఏ బ్యాగ్లో ఉంటే 1 పార్ట్ అనేది బి బ్యాగ్లో ఉంది, 1 పార్ట్ అనేది బి బ్యాగ్లో ఉంది. దీని అర్థం అనమాట చూడండి. సో మొత్తం పార్ట్స్ మొత్తం 4 పార్ట్స్ వచ్చాయి అనమాట. మొత్తం ఎన్ని పార్ట్స్ వచ్చాయి, 4 పార్ట్స్ వచ్చాయి కదా. సో ఈ 4 పార్ట్స్ తలకు వాల్యూ ఎంత, 2220 వాల్యూ అనమాట. ఎన్ని కేజీలు అనమాట. మనకి ఎన్ని కేజీల వాల్యూ కావాలి, 12% ప్రాఫిట్కి అమ్మాడు అనమాట. 12% ప్రాఫిట్కి ఎన్ని క్వాంటిటీ అమ్మాడు, 1 క్వాంటిటీ అమ్మాడు అంటే 1 క్వాంటిటీ కావాలన్నమాట. సో దీన్ని నేను ఏం చేస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి కావాలంటే. కానీ నేనేం చేస్తానంటే ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, 2260. ఇది ఎన్ని పార్ట్లకి ఈక్వల్, 4 పార్ట్స్కి ఈక్వల్. మనకి ఎన్ని పార్ట్ల తలకు వాల్యూ కావాలి, 1 పార్ట్ తలకు వాల్యూ కావాలి. సో క్యాన్సిల్ చేయండి. 4 5 20, 4 5 20, 4 5 20, 5555 అనమాట. ఇదే ఆన్సర్ అనమాట. 555 కేజీస్ అనమాట. ఇలాగే అన్ని మీరు చేయాలన్నమాట. ఓకే నెక్స్ట్ చూడండి. రమేష్ పర్చేజెస్ ఏ టేబుల్ అండ్ ఏ చైర్ ఫర్ 3900 rupees. He sells table at a profit of 8%, the chair at a profit of 16%. He earns a profit of 540. What is the difference between the original price of the table and the chair అనమాట. చూడండి అంటే లాంగ్వేజ్ మార్చి ఇస్తారనమాట. మార్చి క్వశ్చన్లు అడుగుతారు అనమాట. ఎన్ని మార్చి క్వశ్చన్లు అడిగినా మీరు నార్మల్గా వేసుకోవాలన్నమాట. చూడండి ఒక టేబుల్ ఉందన్నమాట. టేబుల్ అనేది క్వాంటిటీ, చైర్ అనేది ఒక క్వాంటిటీ. టేబుల్ అంటే 8% ప్రాఫిట్ కమ్మాడు అనమాట. టేబుల్ అంటే 8% ప్రాఫిట్ కమ్మాడు అనమాట. 8% ప్రాఫిట్ కమ్మాడు. నెక్స్ట్ ఏం చేశాడు, చైర్ అనేది 16% ప్రాఫిట్ కమ్మాడు. చైర్ అనేది 60% ప్రాఫిట్ కమ్మాడు. అప్పుడు ప్రాఫిట్ వచ్చిందనమాట. ఎంత 540 ప్రాఫిట్ వచ్చిందనమాట. 540 ప్రాఫిట్ వచ్చిందనమాట. చూడండి మీకేం చెప్పాను, ఇక్కడ రేషియో వస్తుంది, ఇక్కడ మధ్య ఓవరాల్ ప్రాఫిట్ కనుక్కోవాలి. మనం ఓవరాల్ ప్రాఫిట్ కనుక్కోవాలంటే మనం ఏం చేయలేదు, పర్సెంటేజ్ కనుక్కుందాం. ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కుందాం. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 540 ప్రాఫిట్ వచ్చింది. దేని మీద ప్రాఫిట్ వచ్చింది, మనం ఎంత కొన్నాం, 2 కలిపి 3900 కొన్నాం. ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే 100తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 2 zeros క్యాన్సిల్. 39 సో చూడండి 39 టైంతో కట్ అవ్వడం లేదు. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా అదే ఉంచుకుందాం. 540/39. సో కంబైన్డ్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, 540/39 వచ్చింది అనమాట. కంబైన్డ్ పర్సెంటేజ్ 540/38 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రాక్షన్లో వస్తే ఎలా చేయాలో మీకు చెప్పా. పర్సెంటేజ్లో అలిగేషన్ టెక్నిక్ ఉపయోగించినప్పుడు ఇంటూ 39 చేయండి. ఎందుకు ఇంటూ 39 చేస్తామంటే డినామినేటర్ క్యాన్సిల్ అయిపోవాలి. డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే మనకి సింగిల్ వాల్యూస్ వస్తాయి అనమాట. అంటే ఒక ఫ్రాక్షన్ వాల్యూస్ కాకుండా ఇండివిజువల్ వాల్యూస్ వస్తాయి. అప్పుడు ఎంత వస్తుంది, ఓవరాల్గా 13% వచ్చిందంట. మొత్తం ఎంత అవుతుంది, 39 × 8. 9 8 72, 8 3 24, 24 and 31, 312 వచ్చింది. 312. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఇది కూడా కనుక్కోండి. చూడండి 39 × 16, 16 9 144, 16 3 48, 48 + 4 అంట 12, 5 6 624 అనమాట. 624 వచ్చింది. ఇక్కడ 540 కదా, ఇది ఎంత వచ్చింది, 624 ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేస్తాం, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈజీగా మనం ఏం చేయొచ్చు, ఈజీగా మనం అలిగేషన్ ఉపయోగించవచ్చు అనమాట. చూడండి దీని నుంచి మైనస్ చేయండి, దీని నుంచి మైనస్ చేయండి. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ ఎప్పుడు మైనస్ చేసుకోవాలన్నమాట. చూడండి 624/540, 4 8 అంతేనా, 84 వచ్చింది అనమాట. 84 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం మనం, 624 నుంచి 540 మైనస్ చేద్దాం. సారీ చేసాం కదా, ఓకే ఇప్పుడు ఇచ్చేయాలి. 540 - 312 అంటే ఎంత, 10లో 2 కట్ చేస్తే 8, 228 వచ్చింది అనమాట. 228 వచ్చింది. సో ఇప్పుడు చూడండి ఈ రేషియో అనేది వచ్చిందట, ప్రైస్ తాలూకు రేషియో వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం క్యాన్సిల్ చేసుకుందాం.
4 2 జా 8, 4 1 జా 4, 4 5 జా 20, 4 7 జా 28. చూడండి ఇంకేటప్పుడు కట్ అవుతుందో అవుతుంది. 3 7 జా 21, 3 19 జా 93 జా 57 కదా. సో 7:90 వచ్చింది. ఇది ప్రైస్ రేషియో అనమాట. సో 7 ప్లస్ ఏంటంటే అంత గ్యాప్ ఎంత ఉంది చూడు, గ్యాప్ ఎంత ఉంది దీనికి 11 ఉంది, 12 ఉంది అనుకుంటా. 12 గ్యాప్ ఉంది. డిఫరెన్స్ అడిగాడు కదా క్వశ్చన్లో. చూడండి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు డిఫరెన్స్ బిట్వీన్ ది ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది టేబుల్ అండ్ ది చైర్. చూడండి ఇది చైర్, ఇది టేబుల్. వాళ్ళ తాలూకా ప్రైస్ తాలూకా డిఫరెన్స్ ఎంత ఉంది, 12 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. సో మొత్తం ఎంత అవుతుంది, ఇది 19 + 7 ఎంత అవుతుంది, 16, 26 కదా. ఏంటిది ఇలా అవుతుంది. సో ఈ 3900 అనేది 26కి మనకు కావాల్సిన వాల్యూ ఎంత, 12 పార్ట్స్ వాల్యూ అంటే ఈ 2 పార్ట్స్ కలిపితే ఎంతో మనకి 3900 రూపీస్ కొన్నామన్నమాట. కొన్నాం. సో ఇది ప్లస్ చేస్తాం, మనకి అది కింద వేసుకుంటాం. మనకు కావాల్సిన డిఫరెన్స్ కావాలి కాబట్టి డిఫరెన్స్ వాల్యూ ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి 2 13 జా 2 6 జా 13 1 జా 13 3 జా అంటే 6 3 జా ఎంత 18 అంటే 1800 ఆన్సర్. చూడండి ఈజీగా వచ్చింది. ఏం లేదు, జస్ట్ ఇక్కడ మన డబుల్ అలిగేషన్ అనేది జరిగిందనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్లో కొంచెం ఏం చేశాడంటే లాంగ్వేజ్ మార్చాడు. డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది చైర్ అని అడిగాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది టేబుల్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇంటూ 12 కాకుండా ఇంటూ 7 చేస్తాం అనమాట. ఒకవేళ చైర్ అడుగుంటే ఇంటూ 19 చేసి ఉందాం అలాగనమాట. నెక్స్ట్ చూడండి క్వశ్చన్స్ ఉన్నా ఉండలే. ఏ bought a bag and a bottle for a total of 900 rupees. He sold the bottle at a profit of 12% and the bag at a profit of 20%. If he earned a total profit of 160.80 rupees, then calculate the cost price of the bottle. ఇది కూడా చూడండి మంచి క్వశ్చన్ అనమాట. ఏం లేదు, వాడు ఏం చేస్తాడంటే లాంగ్వేజ్తో ఆడుకుంటాడు అనమాట. ఎగ్జామ్లో లాంగ్వేజ్తో ఆడుకుంటాడు. మనకి కాన్సెప్ట్ పట్టుకోవాలి. ఒక బాటిల్ అన్నాడు, ఇది బాటిల్ అనమాట. నెక్స్ట్ ఇంకేంటి బ్యాగ్, ఇది బ్యాగ్, ఇది బాటిల్ అనుకుందాం. ఈ రెండు ఎంత కొన్నాడంట 900 రూపీస్ కొన్నాడు అనమాట. ప్రైస్ ఇది వదిలేండి. నెక్స్ట్ బాటిల్ 12% ప్రాఫిట్ కమ్మాడు అనమాట. బాటిల్ అనేది 12% ప్రాఫిట్ కమ్మాడు. నెక్స్ట్ బ్యాగ్ అనేది 20% ప్రాఫిట్ కమ్మాడు. సో అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంట 160.80 ప్రాఫిట్ అమ్మాడు అనమాట. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. సో చూడండి ఎంత ప్రాఫిట్ వచ్చింది, దేని మీద వచ్చింది, 900 మీద వచ్చింది కదా. మనకి పర్సంటేజ్ కావాలంటే 100. ఇక్కడ చూడండి ఇక్కడ 2 zeros ఉన్నాయా లేదా, ఇక్కడ చూడండి ఇక్కడ 1 పాయింట్ పక్కన 2 digits ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 zeros కింద వేసుకుంటాం అనమాట. అప్పుడు ఎంత అవుతుంది, 0 క్యాన్సిల్ చేయండి. అప్పుడు 1608/90 వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, 90 కట్ అవుతుందో చూడండి. 91608 కదా, 9 2 18 కదా, అంటే 9 1 9 అంటే 70, 9 8 72 కదా. కాబట్టి 9 7 63 ఎంత వచ్చింది, మళ్ళీ 7 వచ్చింది. 9 8 72 60 వచ్చింది. సో ఏం జరిగిందంటే కింద సమ్లాగే ఇది కూడా క్యాన్సిల్ అవ్వడం లేదనమాట. క్యాన్సిల్ అవుతుంది. మీకు ఏం చేయమన్నాను, డైరెక్ట్గా ఈ వాల్యూ ఇక్కడ వేసుకోండి. 1608/90 వేసుకోండి. కొంచెం క్లియరిటీగా వేస్తానండి. 1608/90 మీకు ఏం చేశాను, ఎప్పుడైనా వాల్యూ అనేది ఈక్వల్ చేసుకోమన్నాను. సో ఇంటూ 90తో చేయండి, ఇంటూ 90తో చేయండి. ఇప్పుడు చూడండి 29 జా 9 2 1800 వచ్చింది. ఇక్కడ 12 9 జా 1080. నెక్స్ట్ 90 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఎంత వస్తుంది, 1608 వచ్చింది. 1608 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, దీని నుంచి ఇది మైనస్ చేయండి, 1800 మైనస్ 1608 అంటే 29, ఇప్పుడు ఎంత 192 వచ్చింది. అంటే ఇది 192 వచ్చింది ఇది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 1608 మైనస్ 1080 528 వచ్చింది. 528 వచ్చింది. ఇప్పుడు చూడండి 8 అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది చూద్దాం. 2 2 జా 2 6 జా 2 4 జా 2 9 జా 18 2 6 జా 12. చూడండి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 6 జా 24 4 6 జా 24
4 2 8 4 4 16. నెక్స్ట్ ఇంకా టేబుల్తో కట్ అవుతుంది. 233 212 అంటే 33:12 వచ్చింది అనమాట. 33:12 వచ్చింది. సో ఈ మొత్తం ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 45 వచ్చింది అనమాట. 45 వచ్చింది. సో ఈ 45 తాలూకు వాల్యూ ఎంత? 900కి. అంటే 900కి ఈ 45 పార్ట్స్ వాల్యూ ఈక్వల్ అయిందనమాట. మనకు కావాల్సింది ఏంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బాటిల్ ఏది? బాటిల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 12 అనమాట. సో ఇంటూ 12. 45 1 45 20 12 2 240. 12 2 240 ఆన్సర్ వచ్చిందన్నమాట. చూడండి, సింపుల్ అనమాట, ఇంకేం లేదు. అలిగేషన్ టెక్నిక్ ఉపయోగించుకొని చేసుకోవడమే. నెక్స్ట్ చూడండి, ఏ ట్రేడర్ బాట్ 640 kgs ఆఫ్ రైస్, 640 kg రైస్ కొన్నాడు అనమాట. హీ సోల్డ్ ఎ పార్ట్ ఆఫ్ ది రైస్ ఎట్ 20% ప్రాఫిట్, రెస్ట్ ఎట్ 5% లాస్. He earned a profit of 15% in the entire transaction. What is the ratio of the quantity of rice that he sold at a loss of 5% to the quantity of rice that he sold at profit of 20%? చూడండి, ఈ 20% అమ్మిన ప్రాఫిట్ వచ్చిన క్వాంటిటీ ఏ అనుకోండి, ఈ 5% లాస్ వచ్చిన దానికి బి అనుకోండి, బి క్వాంటిటీ అనుకోండి. ఏంటి అడిగాడంటే, క్వశ్చన్ అడిగాడంటే B/A రేషియో అడిగాడు అనమాట. B/రేషియో ఏ అడిగాడంటే మనకి ఈ రేషియో వచ్చింది కదా, సో ఈ రేషియో అడిగాడు అనమాట. సో ఈ క్వశ్చన్ ఏం చేస్తారంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెడతారనమాట. కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెడతారనమాట. వీడియోకి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అనమాట. చూడండి, సుష్మా బాట్ 6 tables and 12 chairs for 12,000. She sold tables at a profit of 15% and the chairs at a loss of 10%. If her total gain was 300 rupees, then the total cost of the tables were. ఏం లేదు, మళ్ళీ టేబుల్స్, ఇది చైర్స్, టేబుల్స్ అంట 15% ప్రాఫిట్ అంట, టేబుల్స్ అంటే ప్రాఫిట్ ఆఫ్ 15% అంట, చైర్స్ అంటే లాస్ ఆఫ్ 10% అంట, చైర్స్ లాస్ ఆఫ్ 10% అంట. టోటల్ గెయిన్ 300 రూపీస్, మన పర్సంటేజ్ కనుక్కోవాలి. 300 బై ఎంత కొన్నది? 12,000 రూపీస్ కొన్నది, ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 1 0 క్యాన్సిల్, అంటే 30/12 వచ్చింది. 30/12 వచ్చింది. సో ఏం చేస్తారు, 30/12 వేసుకోండి. ఇంకా క్యాన్సిల్ చేస్తే అవుద్ది అనమాట, ఇంకా క్యాన్సిల్ చేసినా అవుతుంది. 215 2 6 అంటే 15/6 ఓవరాల్ ప్రాఫిట్ వచ్చిందనమాట. మీకేం చెప్పాను, కింద డినామినేటర్ ఉంటే హోల్ నెంబర్స్లో మార్చుకోమని చెప్పా. సో ఇంటూ 6 అప్పుడు ఎంత వస్తుంది? 15 6 90 మైనస్ 10 6 60. నెక్స్ట్ 6 క్యాన్సిల్ అయితే 15 వచ్చింది అనమాట. 15 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు చూడండి ఒకసారి. పెద్ద నెంబర్ చిన్న నెంబర్ మైనస్ చేసుకుంటారు. అంటే ఎంత వస్తుంది? 90 - 15 అంటే ఎంత? 90 - 15 5 75 వచ్చింది. నెక్స్ట్ పెద్ద నెంబర్ చిన్న నెంబర్ మైనస్ చేయాలి. 15 మైనస్ 60 ఇప్పుడు ఎంత వచ్చింది? 75 వచ్చింది. సో ఏంటైంది? లిటరల్ రేషియో ఎంత వచ్చింది? 1:1 రేషియో వచ్చింది అనమాట. అంటే చైర్కి ఎంతకైతే కొన్నదో, బాటిల్స్ అవి, టేబుల్స్ ఎంతకైతే కొన్నదో చైర్ కూడా అంతే కొందనమాట. వేసుకోండి. మనకి క్వశ్చన్ అడిగారు మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ ది టేబుల్స్ అడిగాడు. సో టేబుల్స్ ఎంత? వన్ పార్ట్. సో మొత్తం ఎంత కొన్నది ఆమె? 12,000 కొన్నది. ఎన్ని పార్ట్స్? 2 parts. మనకి ఎన్ని పార్ట్స్ వాల్యూ కావాలి? 1 part వాల్యూ కావాలి. సో 12 1 12 6,000 రూపీస్ అనమాట. ఆన్సర్ ఎంత అవుతుంది? 6,000 రూపీస్ అనమాట. చూసారా? సో నేను thumbnail అనేది ఊరికే పెట్టలేదు అనమాట, 20 secondsలో సాల్వ్ చేస్తామని చెప్పి. 10 seconds 20 secondsలో ప్రాఫిట్ అండ్ లాస్ సమ్స్ అనేవి మీరు అయిపోవాలన్నమాట. లేకపోతే మీరు కాంపిటీషన్లో చాలా వెనక్కి పడిపోతారు. సో నేను చెప్పిన టీచింగ్ మీకు విధానం నచ్చితే, నా కాన్సెప్ట్స్ మీకు నచ్చినా, లేదా నా ట్రిక్స్ మీకు నచ్చుతున్నా, ఛానల్ అనేది ఖచ్చితంగా లైక్ అనేది చేసుకోండి. ముందు చాలా అంటే లైక్ క్వాంటిటివ్ రీజనింగ్లోనే అన్ని, క్వాంటిటేటివ్ కాదు రీజనింగ్స్లో అన్ని టాపిక్స్ నేను చేయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇది ఒకటే మీ నుంచి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు కలుసుకుందాం. ఇంకొక వన్ వీడియోలోనే ప్రాఫిట్ లాస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను డిస్కౌంట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.